వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, మిరపలో మనకు దిగుబడి పెరగడానికి తీసుకునే చర్యల్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ కూడా మీకు 100% యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అయితే దిగుబడి పెరగడానికి మనం కేవలం కెమికల్స్ మీదనే ఆధారపడకుండా కొన్ని న్యాచురల్ పద్ధతులు అంటే ఆర్గానిక్ పద్ధతుల ద్వారా కూడా మనము దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది మిరపలో. అదేంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మరియు ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ఒక 10 రోజుల ముందు 10 రోజుల ముందు మరియు ఫ్లవరింగ్ స్టేజ్లో ఈ 2 స్టేజ్లలో మనము తడిలో మిరపకి ఇంగువని అందించినట్లయితే, తడి ద్వారా మొక్కలకి ఇంగువని అందించినట్లయితే వచ్చినటువంటి ఫ్రూట్గా తప్పకుండా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్లవర్ రావడానికి అంటే క్వాలిటీ ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఫ్లవర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఇంగువని ఏ విధంగా మనము మొక్కలకు అందించాలి, ఎంత మోతాదులో అందించాల్సి ఉంటుందంటే, ఒకవేళ సాధారణ పద్ధతి అయితే తడులు కాలువ ద్వారా అందిస్తాము కాబట్టి, కాలువలో మనకు నీళ్ళు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఏదైనా క్లాత్లో ఈ ఇంగువని పెట్టి ఆ నీళ్ళు వచ్చే దగ్గర పెట్టినట్లయితే అవి కొంచెం కొంచెంగా నానుకుంటూ తడి ద్వారా మొక్కలన్నింటికి వెళ్తుంది. అది ఒక పద్ధతి, అంటే సాధారణ ద్వారా సాగు చేసేవారికి. అదే డ్రిప్ ద్వారా అందించాలనుకున్నట్లయితే, డ్రిప్లో మందుని ఏ విధంగా ఎక్కిస్తామో అదే రకంగా మనము ఈ డ్రిప్కి అందించాల్సి ఉంటుంది. ఈ 2 పద్ధతుల ద్వారా మనము ఇంగువని మిరపకు అందించవచ్చు. అయితే నేను చెప్తున్నాను, దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంగువని తోట మీద స్ప్రే అస్సలు చేయకండి. స్ప్రే చేసినట్లయితే మీ తోట 100% ఖరాబ్ అవుతుంది. మీరు స్ప్రే చేసినట్లయితే మీ చేతులారా మీరే మీ తోటని నాశనం చేసుకున్నవారు అవుతారు. కేవలం వేర్ల ద్వారా మాత్రమే ఇంగువని అందించాల్సి ఉంటుంది. అయితే ఎంత అందించాలి ఇంగువని? ఎకరానికి వచ్చేసి దగ్గరగా 1 కేజీ నుండి కేజీన్నర వరకు అందించాల్సి ఉంటుంది. ఒక తడికే కాదు ఇది, దగ్గరగా ఒక 3-4 తడులకు ఈ విధంగా అందించాలి. కేజీ నుంచి కేజీన్నర మోతాదులో ఒక 4 లేదా 5 తడులకు ఈ విధంగా నీళ్ళ ద్వారా అందించాల్సి ఉంటుంది. తర్వాత దీని యొక్క ధర చూసుకున్నట్లయితే పావు కేజీ మార్కెట్లో 40 నుండి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి మార్కెట్లు అంటే వెసులుబాటుని బట్టి దీని యొక్క ధర ఉంటుంది. పావు కేజీ వచ్చేసి ఎక్కడైనా దగ్గర 50 రూపాయలే ఉంటుంది. కేజీన్నర అంతకు మించి వాడాల్సిన అవసరం లేదు. కేజీన్నరకు 300 రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫ్రూట్గా సెట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చెప్పిన సమాచారం మీరు మొదటిసారిగా తెలుసుకున్నాను అనుకున్నట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి. మేము ఫస్ట్ టైం ఈ విషయం తెలుసుకున్నామని. ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్న వారైతే రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కామెంట్లో తెలపగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.